తానే ఉంటుంది. అలాంటి తపస్సు చేసి ఈ రకంగా చిన్మాత్ర స్వరూపమైన తానే ఈ సాక్షిని తెలుస్తుంది. ఆ సాక్షి యందు ఏ క్రియాఫలములు అంటూ ఉండదు. ఆ సాక్షి యందు, ఆ తాను యందు ఏ క్రియాఫలములు అంటూ ఉండదు. నేను యందు క్రియాఫలములు యొక్క అంటుంటుంది. ఫలములు అంటే భోక్తృత్వము, క్రియ అంటే కర్తృత్వము. తాను యందు ఏ క్రియాఫలముల యొక్క అంటూ ఉండదు. సుఖదుఖాది ద్వంద్వములు యొక్క హెచ్చు తగ్గులు ఉండవు. సుఖదుఖముల యొక్క ద్వంద్వములు మనోధర్మములు, దాని యొక్క హెచ్చు తగ్గులు కూడా ఉండవు. ఈ స్వరూపము తాను ఉన్నట్లే ఉండి అన్ని దేశకాల వస్తువులకి కారణమై ఉన్నది. తాను తానుగా ఉంటూ సకలానికి దానే కారణమై ఉన్నది. సూర్యుడు సూర్యుడిగా ఉంటూ ఉచ్చము, నీచము, పట్టణము, పల్లె, గ్రామము, గడ్డి, చెట్టు, పుట్ట, పాము, తేలు, జర్రి అన్నిటినీ తనకు తానుగా ఉంటూ తన ప్రకాశాన్ని నీచ జన్మలు, మధ్యమ జన్మలు, పుణ్యజన్మలు అని చూడకుండా అన్నిటినీ తనకు తానుగా ఉంటూ తన ప్రకాశం చేత అన్నిటినీ ఏ రకంగా ప్రకాశపరుస్తుందో ఆ రకంగా మన అందరి హృదయాలలో ఉన్న ఈ తానునే ఆ సాక్షి స్వరూపుడు నేను మొదలుకొని బాహ్యమైన ప్రపంచం వరకు సర్వాన్ని అదే ప్రకాశింపచేస్తుంది. నేను కర్తృత్వ భోక్తృత్వాలు వహిస్తున్నా ఆ కర్తృత్వ భోక్తృత్వాలతో అంటులేనిది. తేలు, జర్రి ఇలాంటి నీచ జన్మలతో కానీ, మధ్య జన్మలతో కానీ, ఉత్తమ జన్మలతో కానీ ప్రకాశిస్తున్న సూర్యుడికి ఏ రకంగా అంటులేదో, సకల ఉచ్చ నీచములతో కూడుకున్న మలమూత్రములతో కూడుకున్న శరీరాన్ని ప్రకాశింపజేస్తున్న ఈ తానికి ఆ శరీరంతో అంటులేదు. కలుషితమైన కర్తృత్వ భోక్తృత్వాలతో కూడుకున్న నేనుతో కూడా ఆ తానికి అంటులేదు. తానే మనందరి నిజస్వరూపము. ఈ స్వరూపము తానున్నట్లే ఉండి అన్ని వస్తువుల్ని అదే ప్రకాశించబరుస్తూ ఉంటుంది. దీని యందే ఈ జగత్తంతా తోచి, ఈ జగత్తంతా నిలిచి, ఈ జగత్తంతా దీని యందే లీనమవుతున్నది. ఇక్కడ జగత్తు అంటే నేను మొదలుకొని బాహ్యమైన ప్రపంచము అంతా కూడా తన యందే తోచి, తాను యందే నిలిచి, తాను యందే లీనమవుతున్నది. ఇది జగత్తు యొక్క ఏ దోషాలు అంటని ఆనంద స్వరూపమే ఉందని అనుభవానికి వచ్చిందా లేదా? నేను మొదలుకొని జగత్తు వరకు సకలము ఏదైతే కదలాడే చేతనవంతములే కనిపిస్తున్నవే సర్వచేతనానికి తానైన చేతనం యొక్క ఉనికియే కారణమై ఉన్నది. అలాంటి చేతనానికి సూర్యుడి వలె ఏ అంటూ లేని, అవి కదిలిపోతున్నా, నిలిచి ఉన్నా, అవి లేకపోయినా తనకు తానుగా ఉండే ఆ స్వరూపం ఏదైతే ఉన్నదో అది మన అందరి ఆనంద స్వరూపమని అనుభవానికి వస్తుంది. వచ్చిందా లేదా? అనుభవానికి వస్తుంది. ఈ జగత్తు ఏదైతే ఉన్నదో నిజానికి ఆ ఆనందము నుండే పుట్టి, ఆ తాననే ఆనందము యందే జీవించి, ఆ తాననే చివరికి ఆనందంలోనే ఈ నేను మొదలుకొని సర్వము లీనమైపోతున్నది. అందులో ఆనందమే బ్రహ్మ అని ఈ రకంగా తెలుసుకున్నాడు. అర్థమైందా? తెలుసుకొని అయితే ఆనందము నుండి పుట్టిన, ఆనందం వల్లే స్థితి కలిగి ఉన్న, ఆనందం యందే లయమవుతున్న జగత్తు ఆనంద రూపమే కదా, ఆనంద రూపమే కదా. పంచదార నుండి పుట్టి పంచదార యందే ఉంటూ పంచదార యందే లీనమవుతున్న ఆ ప్రాణి ఆకారం పంది కుక్క అయినా మొత్తం పంచదారే కదా. పంచదార యందే పుట్టింది, పంచదారలోనే నిలిచి ఉంది, పంచదారలోనే లీనమైపోతుంది. చూస్తే బొమ్మ పంది కుక్క, చిచి చిచి పంది అంటావా? అది పందిగా నువ్వు చూసినా దాని నకసక పర్యంతం అంతా కూడా పంచదార యొక్క రసమే కదా, పంచదారే కదా. పంచదార బొమ్మలు చూసారా? పంచదారే కదా. చిలకలు అన్నీ కనిపిస్తాయి కదా, పంచదారే కదా. ఆ రకంగా చక్కెర కంట వేరు ఏ రకంగా కాదో ఆ రకంగా ఆనంద రూపమైన పరమాత్మ నుండి పుట్టి పరమాత్మ రూపమైన ఆనంద రూపమైన పరమాత్మ యందే జీవించి ఆనంద రూపమైన పరమాత్మ యందే లవుతున్న మనందరి స్వరూపము ఆనంద స్వరూపమే. ఆనంద స్వరూపమే, ఆనంద స్వరూపమే. ఇలా ఉన్నా ఇప్పుడు మనము దుఃఖముతో కూడుకున్న తప్తులము,
బాధపడుతున్న వాళ్ళమని అనిపించడానికి కారణం ఏమిటి? ఇలా అనిపించడానికి కారణం ఏమిటి అంటే దానికి కారణము ఏమని చెప్పాలి? దానికి కారణం ఏమిటి? తప్పు తెలివి. తాను కాని దానిని నేను అని అనుకోవడమే అక్కడ కారణము. అదే తప్పు తెలివి. ఒక్క తప్పు తెలివి చేత ఎన్ని ప్రమాదాలు పడ్డాయి. నోరు జారినా పర్వాలేదు కానీ, కాలు జారినా పర్లేదు కానీ నోరు జారకూడదంటారు. నోరు అంటే వాచారంభణం వికారు. వాక్కుని ఆలంబన చేసుకొని వికారమంతా కలుగుతుంది. అదే కాలు జారినా నోరు జారకూడదు. అదో తప్పు తెలివి. నోరు జారిందా లోపల తప్పు తెలివి ఉందన్నమాట. పాము అన్నామంటే తప్పు తెలివి, అది ఉన్నది తాడు. ఆ రకంగా తానును వదిలి నేను అనుకునే తప్పు తెలివియే దీనికి కారణమైనది. అది మన స్వరూపమైన ఆనందాన్ని భృగువు ఏ రకంగా తెలుసుకున్నాడు, ఆ రకంగా ఇంద్రియ మానస బుద్ధి ఇవన్నీ ఏకాగ్రతపరిచి మననం చేయడం వల్లే ఇది సాధ్యమవుతుంది. కానీ ఇది మామూలుగా పాఠం వినిసి వదిలేసి మన సాయంత్రం రెడీ అయిపోతే మాత్రం ఇది కొరకబడదు. అర్థమైందా? ఇది విషయం. ఒకసారి